గత 3 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యుత్ కార్మికులను విధుల నుండి తొలగిస్తాం, వారికి బర్తరఫ్ చేస్తామని కార్మికులను భయాందోళనకు గురిచేస్తూ ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు విద్యుత్ శాఖ చైర్మన్ అండ్ డైరెక్టర్ల వ్యవహార శైలిని తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హైదరాబాద్ లోని తెలంగాణ భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ గత 3 రోజులుగా విద్యుత్ శాఖలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్లకు న్యాయం జరగకపోవడంతో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. కార్మికులను పిలిచి మాట్లాడాల్సిన ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలు చేయడం చాలా దుర్మార్గం. ఆర్టిజన్స్ గా విధులు నిర్వహిస్తూ విద్యార్హతను బట్టి గ్రేడింగ్ పద్ధతిలో సరైన ఉద్యోగ ప్రమోషన్ ఇవ్వాలని కోరితే కార్మికులను చర్చలకి పిలిచి మాట్లాడాల్సింది పోయి 23,000 మంది కార్మికులను డిస్మిస్ చేస్తా బర్తరఫ్ చేస్తాం అనడం సబాబు కాదు. విద్యుత్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు 45 నుండి 50 డిగ్రీస్ టెంపరేచర్ విపరీతమైనటువంటి వేడిని తట్టుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారితో పాటు విద్యుత్ ట్రాన్స్ కార్మికులు కూడా ఎక్కడ సమస్య వచ్చిన కొన్ని నిమిషాల్లో సమస్యని పరిష్కరిస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాం. నా భూపాల్పల్లి నియోజకవర్గంలో కూడా దాదాపు 700 నుండి 800 మంది కార్మికులు సమ్మె చేసేందుకు ఒక్క టెంట్ వేసుకుంటామంటే కూడా అనుమతి నిరాకరించడం సిగ్గుచేటు. అయినా వారి యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 40 డిగ్రీల ఎండలో సమ్మె చేస్తున్నారు. సందర్భంలో కనీసం ఒక టెంట్ వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్లో రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తుంది? మరి దీనికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక చిలకా పలుకులు పలికిండి. ఈరోజు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఆయన శాఖలోనే 23,000 మంది రోడ్డు మీదకి వచ్చి వారి న్యాయమైనటువంటి డిమాండ్లు చేయమని అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం పిలిచి చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలు చేయగలిగినాయి, ఇప్పుడు చేస్తాం లేదేదైనా ఉంటే ఇంకో టైం తీసుకొని చేస్తామని చెప్పాల్సింది పోయి ఈరోజు ఇంత నిర్దాక్షిణ్యంగా వివరించడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఈ 23,000 మందిని గతంలో సమైక్య రాష్ట్రంలో ఎలాంటి ఆధారం లేకుండా ఉండే సందర్భంలో 6,000 ఉద్యోగాలకు ఆ రోజు ఆర్టిజన్ అనేది లేదు. కేసీఆర్ గారు ఆ రోజు మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక వెసులుబాటు కల్పిస్తూ కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యి ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఆ రోజు ఆర్టిజన్గా గుర్తించి స్కిల్లు అన్స్కిల్లు మరి చేయడం వల్ల 6,000 ఉండేటువంటి వేతనం 40,000 రూపాయల వరకు పెరగడం జరిగింది. అదే సందర్భంలో వాళ్ళు ఆ రోజు ప్రభుత్వాన్ని కోరినటువంటిది ఈరోజు కార్మిక సంఘాలు కూడా కోరుతున్నది ఏంటంటే గ్రేడ్ ప్రకారం ఐటీఐ చదివిన వాళ్ళకు ఒక గ్రేడు, డిగ్రీ చదివిన వాళ్ళకు మరి వాళ్ళకు ఎల్డీసీఓ యూడీసీఓ అక్కడ ఆఫీస్లో అన్స్కిల్ వాళ్ళకు ఒక రకంగా చేయమని అడుగుతూ ఉన్నారు. మరి చేయాల్సింది పోయి మరి అడిగేది కూడా ఏంటంటే ఏపీ ఎస్ఏబి ఎలక్ట్రిసిటీ రూల్స్ను వర్తించేయమని అడుగుతూ ఉన్నారు. మరి అది చేయడంలో వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో నాకు తెలియదు. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని అయితే చాలా కష్టతరమైంది. మనం మామూలుగా ఇక్కడ బయట పనిచేస్తే 40 డిగ్రీస్ టెంపరేచరు ఇప్పుడుంటే అదే ప్లాంట్లోకి పోతే దాదాపు 50 డిగ్రీస్ చాలా విపరీతమైనటువంటి వేడిని తట్టుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రాన్స్కోలో చేసేవాళ్ళు కానీ అదేవిధంగా ఎన్పిడిసిఎల్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు చేసేవాళ్ళు ఎక్కడ పవర్ ఇంటరప్షన్ వచ్చిందంటే నిమిషాల మీద వెళ్ళి వాళ్ళు మరి వారి శ్రమను మనకి ఇవ్వడం వల్ల ఈరోజు మనం ఎంతో ఆనందంగా ఈరోజు మన యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నాం. మరి దీని విషయంలో ప్రభుత్వం ఏదైనా డిమాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి ఈరోజు జెన్కో డైరెక్టర్లు కానీ అక్కడ ఉండేటువంటి యాజమాన్యం కానీ చాలా నిర్దాక్ష్యంగా వివరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దీని విషయంలో ప్రభుత్వం మరి ఆ శాఖకు మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలని, లేని పక్షంలో తప్పకుండా భారత రాష్ట్ర సమితి ఈ కార్మికులకు అండగా ఆ సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా విషయాలు ఈరోజు అధికారంలో రాకముందేమో చాలా మాటలు చెప్పిండ్రు, మేము అధికారంలోకి వస్తే అన్నీ అయిపోతాయి. ఆ రోజు కేసీఆర్ గారు ఆర్టిజన్లు గుర్తించి వారికి ఒక అవకాశం ఇచ్చి వారికి ఒక వేతనాలు కనిపించి అనేక రకాలుగా చేస్తే కూడా ఆ రోజు కూడా చెప్పిండ్రు అసలు మేము వస్తే అసలు మీకు ఏమి అద్భుతాలు జరుగుతాయని చెప్పిండ్రు. ఏం అద్భుతం? ఈరోజు కార్మికులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తూ ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి సాంప్రదాయాలు లేకుండా ఈరోజు వ్యవహరిస్తడమే కాకుండా కనీసం అక్కడ ఒక టెంట్ వేసుకుంటే కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి
ఇది ఏ సాంప్రదాయమో ఏ మార్పు నాందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చిన్న కార్మికుల విషయంలో వాళ్ళకి చెప్తా ఉన్నారు, మీకు రావాల్సినటువంటి మెడికల్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా రద్దు చేయబోతా ఉన్నాం, మీరు ఇట్లా చేస్తే ఇది చేస్తామని చెప్పి ఒక రకంగా వాళ్ళని అయోమయాన్ని గురి చేస్తూ ఉన్నారు. దీని విషయంలో మరి ఇప్పటికైనా తొందరగా డిమాండ్ను మరి చేస్తున్న దానికి స్పందించాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, మరి మిగతా విషయాలలో ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నాయి కూడా పెద్ద డిమాండ్స్ కూడా ఏం కాదు. వాళ్ళకు ఏదైతే వేతనాల పెంపు మరి అదేవిధంగా రెగ్యులరైజేషన్ పే స్కేల్స్ ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పిఆర్సి ఇవన్నీ కూడా పెద్ద ఆరోగ్య బీమా, కుటుంబ భద్రత, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రిసిటీలో ఉద్యోగాలు చేస్తున్నామంటే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ లాగా ఉంటుంది. ఈరోజు ప్లాంట్లో పనిచేసే వాళ్ళు కానీ మరి పోల్స్ ఎక్కి కరెంట్ ఇచ్చేవాళ్ళు కానీ మనం చూస్తుంటాం, అక్కడ ఒక కార్మికుడు బలైపోయింది, ఇక్కడ ఒక కార్మికుడు చనిపోయింది అని మనం వింటుంటాం. వాళ్ళకు ఉద్యోగ భద్రత, అదేవిధంగా వాళ్ళకు హెల్త్ విషయంలో కూడా ఇవన్నీ చేయాలని అవుతుంది. అన్ని చిన్న మానవత్వంతో పరిశీలించాల్సినటువంటి అంశాలను రాక్షసంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా దీన్ని చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.